అమెరికా చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలి అని కలలుగంటున్న భారతీయ విద్యార్థులకు కొత్త షాక్ తప్పదా? విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి? అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ట్రంప్ ప్రపోజల్ ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా కళలకు బ్రేక్ పడనుందా? అంటే అవునని సమాధానం వస్తుంది. రైట్, విద్యార్థులకు ఓపీటీ అనే ఒక ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే స్టూడెంట్స్గా తమ డిగ్రీ పొందిన తర్వాత H1 స్టేటస్కి వెళ్లే ముందు ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టేటస్ అంటుంటారు, దాన్నే ఓపీటీ అంటారు. అది యూనివర్సిటీస్ ప్రోద్బలంతో వారి సహకారంతో ఓపీటీకి స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు. అయితే అది మామూలుగా ఒక నామినల్ ఫీజుతో ఉండేది. దానికి ప్రీమియం ఫీజు $2,200 ఇటీవలే పెంచడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం దానిపై ట్రంప్ మరో ప్రపోజల్ తెస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అది ఓపీటీకి ఫీజా, లేదంటే ఓపీటీలో ఉన్న వాళ్ళకి అందాల్సిన జీతం తాలూకు నిబంధన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే విద్యార్థులు ఉపయోగించే ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వర్క్ పర్మిట్కు $1,00,000 ఫీజు విధించే ప్రతిపాదన ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా అయితే రాలేదు. ప్రస్తుతం ఓపీటీ ద్వారా విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక అమెరికాలో ఏడాది పాటు ఉద్యోగం చేయొచ్చు. ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ అని మరో 2 ఏళ్ళు ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సుల వారికి అదనంగా 2 ఏళ్ల అవకాశం ఉంటుంది. ఈ మార్గాన్ని అనేక మంది భారతీయ విద్యార్థులకు అమెరికా కెరియర్కు కీలకంగా మారింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే లక్షలాది భారతీయ కుటుంబాలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3,63,000కు పైగా ఉంటే వారిలో చాలామంది ఓపీటీ ద్వారా ఉద్యోగాలు పొందుతారు. $1,00,000 ఫీజు వల్ల విద్యార్థులు అమెరికా విద్యను ఎంచుకోవడంపై పునరాలోచించే పరిస్థితి ఏర్పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వీసా నిబంధనలు కఠినతరం కావడంతో భారతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్స్ తగ్గుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు విద్యార్థుల ఆసక్తి పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.